మరియా ప్రార్థన చేసుకుంటూ ఉంటే దర్శనం కలిగింది. అంతేనా? దర్శనంలో ఎవరు కనపడ్డారు? గబ్రియేలు కనపడ్డాడు. గబ్రియేలు మాటలు మనకు గుర్తున్నాయి కదా. రాగానే ఏమంటాడు? దయాప్రాప్తురాల నీకు శుభం కలుగును గాక అంటారు. సో మరియను దయాప్రాప్తురాల నీకు శుభం కలుగును గాక అని గబ్రియేలు మాట అన్నాడు. అవునన్నా. అప్పుడు మరియ ఏమంటది? ఈ శుభవచనం ఏమిటి అని చెప్పని ఆమె కూడా ఒక అర్థం కానటువంటి పరిస్థితిలో ఉండిపోయింది. అంటే ఆలోచనలో పడింది. అంతే, బైబిల్లో కూడా అంతే రాస్తుంది. ఆ తర్వాత గబ్రియేలు మరియా నీకు కొడుకు పుడతాడు, నువ్వు గర్భం ధరించి కుమారుని కంటావు అని చెబుతాడు. మళ్ళీ మరియా భయపడుతుంది, ఇది ఎలాగూ సాధ్యం అని అడుగుతుంది. అంతే కదా? గబ్రియేలు దానికి మళ్ళీ సమాధానం చెబుతాడు కదా. ఏమని చెప్పాడు? పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటాడు, తర్వాత దేవుని యొక్క శక్తి నిన్ను గర్భం ధరింపజేస్తుంది అని చెప్తాడన్న. సో పరిశుద్ధాత్ముడు ఆవరించినప్పుడు దేవుని శక్తితో మరియా గర్భాన్ని ధరిస్తుంది. సో ఇదంతా అక్కడి సన్నివేశం. మరియా ప్రార్థన చేసుకుంటుంది, గబ్రియేలు వస్తాడు, వాగ్దానం చెబుతాడు, మరియ భయపడుతుంది. ఆ తర్వాత మరియకు ఆమె భయాన్ని తొలగించే క్లారిఫికేషన్, వివరణ గబ్రియేలు ఇస్తాడు. అప్పుడు మరియ ఒక మాట అంటుంది, అది అద్భుతమైన మాట. ఏంటంటే అమ్మ ప్రైజ్ బాగున్నా లోపలండి అమ్మరారా ఇట్రారా అమ్మ ప్రైజ్ లేదా అన్న కొంచెం యువతులు జరుగుతా ఇట్లా మా ఇంకెవరు కనుక అమ్మ ప్రైజ్ లేదమ్మా. ఇట్లండి నరేష్ కొంచెం బయట బాగుంది తెచ్చేయ. కొంచెం సర్దుకోండి అయితే. నరేష్ రా, అక్కడ కింద కూర్చుంటారు. అమ్మా అబ్బాయి నరేష్ ఒక ప్రశ్న వేశాడు. ఆ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించింది. వాక్యం అంటే మాట, శరీరధారి అంటే మనిషి. మాట మనిషి ఎందుకు అయ్యాడు? మాట మాంసం ఎందుకు అవుతుంది? అది ప్రశ్న. లూకా సువార్త 1వ అధ్యాయం 38వ వచనంలో మరీ చెప్పిన మంచి మాట ఉంటుంది. మరి ఏమంటుందంటే, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనేను. మరియ గర్భంలో యేసుకు ఎప్పుడు ప్రాణ ప్రతిష్ఠ జరిగింది? అది వేదాంతపరమైన ప్రశ్న. యేసుకు ఎప్పుడు ప్రాణ ప్రతిష్ఠ జరిగింది? దానికి జవాబు ఈ వాక్యం. నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అన్న మరుక్షణం ఆదియందు వాక్యముండెను అని మనం చెప్పుకున్నామే. ఆ వాక్యము తన శక్తితో మరియ గర్భంలో జీవాన్ని పోసుకుంది. అక్కడి నుండి యేసు జననం ప్రారంభమవుతుంది. సో యేసు జనన ప్రారంభానికి ముందు కూడా దేవుడున్నాడు. అది ఆది యందు వాక్యం ఉన్నది. వాక్యం మరియను పలకరించింది. వాక్యం తన జీవపు శక్తితో మరియ గర్భంలో యేసు స్వామి జనించటానికి క్రమం ప్రారంభమైంది. కనుక ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించను. ఈ అర్థంలో యోహాను ఈ భాగాలన్నీ రాశాడు. సమజైందా? జ్యోతి మా ఎపిసోడ్ కోసం ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధ యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కృప కలిగిన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయనా, ఈ యొక్క సమయంలో మరియ గర్భంలో పిండ ప్రధానాన్ని గురించి చక్కగా వివరించిన ఈ దాసుని బట్టి నేను స్తుతిస్తున్నాను. ప్రభా, చక్కగా మీరు తెలియజేసినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అయినా నీ వాక్యము శరీరధారి అయి మరి ఏ విధంగా ఈ లోకంలోకి వచ్చిందో అది వాక్ అనగా మాటని, ఆ మాట ఆయన మరియా
దీని ప్రకారం నాకు జరుగును గాక అని చెప్పినప్పుడు వెంటనే తన యొక్క గర్భములో పిండ ప్రధానం జరిగిన విధానాన్ని ఈ దాసుని ద్వారా తేటగా తెలియజేసినందుకు వందనాలు చెల్లిస్తూ మాకందరికీ చక్కగా అర్థమయ్యేలాగా వివరించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున బట్టి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. మర్మ కార్యక్రమంలో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. లూథరన్ శిల్వ క్షేత్రం వారి క్రిస్మస్ సెలబ్రేషన్స్ డిసెంబర్ 25 శనివారం ఉదయం 10:30 నుండి దైవజనులు రెవరెండ్ డాక్టర్ జ్ఞాన మనోహర్ బొనిగల గారి ఆత్మీయ పర్యవేక్షణలో ప్రత్యేక క్రిస్మస్ ఆరాధనోత్సవం హైదరాబాద్ ఎల్బీ నగర్ మెయిన్ రోడ్లో సరూర్ నగర్ రైతు బజార్ దగ్గర ఉన్న బాబు జగ్జీవన్ రామ్ భవన్లో డిసెంబర్ 25 శనివారం ఉదయం 10:30 నుండి జరిగే క్రిస్మస్ ఆరాధనలో పాల్గొని దైవాశీస్సులు పొందుటకు క్రైస్తవ విశ్వాసులందరికీ ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రెవరెండ్ పివివి సురేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో సుమధుర క్రిస్మస్ గీతాలు ఆలపించబడును. సంతోషభరితమైన ఈ క్రిస్మస్ పర్వదినాన దైవజనులు రెవరెండ్ డాక్టర్ జ్ఞాన మనోహర్ బొనిగల గారు అందించే దివ్యమైన ఆధ్యాత్మిక సందేశంతో మీ ఆత్మలను జీవింపజేసుకోండి. ప్రేమతో అందరినీ ఆహ్వానించువారు అభిషక్త జ్ఞాన మనోహర్ బొనిగల, లూథరన్ శిలువ క్షేత్రం. జీవన ప్రయాణం ప్రారంభం నుండి తెలుగులో నిర్మించిన తొలి క్రిస్టియన్ టెలిఫిల్మ్ జీవన ప్రయాణం ప్రారంభం నుండి ఆదికాండం తొలి 4 అధ్యాయాలలోని ఇతివృత్తాంతంపై సుమా క్రియేషన్స్ సృజనాత్మకంగా రూపొందించిన మనోజ్ఞ దృశ్య కావ్యం జీవన ప్రయాణం ప్రారంభం నుండి స్వార్థ జ్వాల సంచాలకులు, గుంటూరు యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ వ్యవస్థాపక అధ్యక్షులు రెవరెండ్ పివి రవిప్రసాద్ గారికి ప్రభు అనుగ్రహించిన ఒక ప్రత్యేక దర్శనం జీవన ప్రయాణం ప్రారంభం నుండి. జీవన ప్రయాణాన్ని చాలా విభిన్నంగా మేము చిత్రీకరిస్తూ ఉన్నాం. ఆది కాండంలోని సృష్టి కథనాన్ని వైవిధ్య కోణంలో నుంచి మేము దర్శించాం. మొదటిగా భారతీయ ఆధ్యాత్మిక సాంస్కృతిక నేపథ్యంలో నుంచి ఈ దృశ్య కావ్యాన్ని మేము చిత్రీకరించడానికి పూనుకున్నాం. ఆ తర్వాత కుటుంబ జీవనానికి ప్రాధాన్యతను ఇచ్చి ఆది కుటుంబములో దేవుని కృప ఎలాగూ పరిడవిలుతూ వచ్చిందో దానిని హృదయంగా చిత్రీకరించాం. టూకీగా జీవన ప్రయాణాన్ని గురించి చెప్పుకోవాలంటే బహుశా ప్రపంచంలోనే ఎవరు ఈ కోణంలో సృష్టి కథనాన్ని దర్శించి ఉండరు అని గర్వంగా మేము చెప్పుకుంటాం. మళ్ళీ ఈ జీవన ప్రయాణాన్ని సహజ ప్రాకృతిక వాతావరణంలో మనోజ్ఞంగా మేము చిత్రీకరించాం. ఒక పల్లెటి గ్రామం నుండి ఒక కుటుంబం ప్రయాణానికి బయలుదేరుతుంది. ప్రయాణంలో కుటుంబ సభ్యులు అడిగిన ప్రశ్నకు జవాబుగా ఆ కుటుంబ పెద్ద ఆయన సృష్టి కథనాన్ని వివరిస్తూ ఉంటారు. ఒకవైపు భారతీయ సాంస్కృతిక నేపథ్యం, మరోవైపు సృష్టి క్రమానికి సంబంధించిన ఆది కుటుంబం యొక్క దృశ్య కావ్యం, ఈ రెండు సమాంతరంగా నడుస్తూ ఉంటాయి. దీనిలో ప్రత్యేకంగా ఒక బైరాగి పాత్రను మేము కల్పించాం. జీవన గమనానికి సంబంధించి ఆదిమ యుగం నుండి ఇప్పటి వరకు కొనసాగుతూ ఉన్న రాగద్వేషాలన్నింటినీ ఆ బైరాగి తన తత్వం ద్వారా కథనమంతా వినిపిస్తూ ఉంటాడు. ఈ రీతిగా ఒక నూతన కోణంలో నుంచి ఒక వైవిధ్యమైన రీతిలో జీవన ప్రయాణాన్ని మేము చిత్రీకరించాం. మా చిత్రం మీ ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంటుందని, మీలో అనేకమైన ఆలోచనలను రేకెత్తించి వాస్తవం వైపుకు మీ దృష్టిని మళ్లిస్తుందని, నిరంతరమైన దేవుని కృపలో మీరు కూడా పాలు పంపులు పొందేందుకు దోహదపడుతుందని మేము ఆశిస్తూ ఉన్నాం. తప్పక చూడండి. సువార్త జ్వాల సమర్పించే సుమా క్రియేషన్స్ జీవన ప్రయాణం ప్రారంభం నుండి 2011 జనవరి 15 నుండి ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి
5:30 వరకు మీ శుభవార్త ఛానల్లో తప్పక చూడండి. జీవన ప్రయాణం ప్రారంభం నుండి సువార్త జ్వాల కార్యక్రమాలను ఎంత విభిన్నంగా చిత్రీకరిస్తున్నామో మీరు చూస్తూనే ఉన్నారు. పరిశుద్ధ లేఖనాలకు సృజనాత్మకతను, ఆధునిక శాస్త్ర సాంకేతికతను మేళవించి మనోజ్ఞంగా మీ ముందు ఆవిష్కరిస్తున్నాం. అయితే ఈ పరిచర్య ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడుకుంది. ఒక్కో ఎపిసోడ్ నిర్మాణానికి దాదాపు 15,000 రూపాయల వరకు మాకు ఖర్చు అవుతుంది. అంటే ఒక ఏడాదికి సరిపడా కార్యక్రమాలని రూపొందించడానికి మొత్తం 7,80,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. వినటానికి పెద్ద మొత్తంగానే అనిపిస్తుంది, కానీ మనసుంటే మార్గం ఉంటుంది. ఎలాగంటే 15,000 రూపాయల ప్రోత్సాహక విరాళాన్ని ఒక పర్యాయం అందించేవారు 52 మంది ఉంటే చాలు. ఒక ఏడాది పర్యాయం మర్మం కార్యక్రమాలని ప్రసారం చేయొచ్చు. లేదా 10,000 రూపాయల ప్రోత్సాహక విరాళాన్ని ఒకసారి అందించేవారు 78 మంది ఉంటే చాలు. అలా కాక 5,000 రూపాయల ప్రోత్సాహక విరాళాన్ని ఒక పర్యాయం అందించేవాళ్ళు 156 మంది ఉంటే చాలు. మా అడ్రస్ రెవరెండ్ పిబి రవిప్రసాద్, సువార్త జ్వాల, హౌసింగ్ బోర్డ్ కాలనీ, గుంటూరు 522005. మా ఫోన్ నెంబర్ 9676116111. మా ఈమెయిల్ అడ్రస్ raviprasadmarmam@gmail.com. మర్మం కార్యక్రమాన్ని మీరు ఇప్పుడు ఇంటర్నెట్లో కూడా చూడొచ్చు. జస్ట్ యూట్యూబ్లోకి లాగిన్ అవ్వండి. సెర్చ్ బార్లో రవిప్రసాద్ మర్మం అని టైప్ చేయండి. అంతే, వారం వారం మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాలని 2 భాగాలుగా మీ ముందు ప్రత్యక్షమవుతాయి. అన్నట్లు ఎపిసోడ్ చూశాక మీ కామెంట్స్ రాయటం మర్చిపోకండి. వచ్చే వారం క్రిస్మస్ పర్వదినం. బెత్లెహేము బాలుడైన యేసు జననాన్ని సంబరంగా, సంతోషంగా, ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా, ఆనందంగా మనం ఆచరిస్తూ ఉంటాం. యేసు ఈ 2 అక్షరాల నామం చరిత్రను నిట్ట నిలువున చీల్చివేసి క్రీస్తుకు పూర్వంగా, క్రీస్తు తరువాతి కాలంగా విభాగించింది. ఎందుకు ఈ యేసు ఎవరు? ఎందుకు ఈయన మానవ కుమారునిగా భూమి మీద జన్మించాల్సి వచ్చింది? యేసు జనంలో దాగి ఉన్న మార్మికత ఏమై ఉన్నది? ఇక యేసు ఎలాగూ తనను తాను విశ్వ మానవ కుటుంబంతో ఐక్యపరుచుకున్నాడు, గుర్తింప చేసుకున్నాడు? విశ్వ మానవ కుటుంబం పక్షంగా తనను తాను ఎలాగూ సమర్పించుకున్నాడు? విశ్వ మానవాళికి ఎలాగూ నూతన సృష్టిలో పాలిభాగాన్ని కల్పించాడు? ఈ అంశాలను వచ్చే వారం మళ్ళీ మనం ధ్యానం చేసుకుందాం. అందాక సెలవు, మీ రవిప్రసాద్.